షార్జాలో దారుణం చోటు చేసుకుంది. షార్జాలో కేరళ తల్లి బిడ్డలు ఒక విధంగా చెప్పంటే బలవన్ మరణానికి పాల్పడ్డారు. ఇది నిజంగా గుండె తరుక్కుపోయే వార్త. కేరళలో కేరళ తల్లి బిడ్డలకు సంబంధించి వాళ్ళిద్దరూ షార్జా చేరుకున్నారు. షార్జాలో అక్కడ వాళ్ళు ఉంటున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ జరిగిన దారుణానికి సంబంధించి ఒక్కసారిగా అందరినీ షాక్ గురి చేసింది. విపంచిక, అలాగే ఆమె 1.5 సంవత్సరాలున్న చిన్నారి. ఆ విపంచిక అనే మహిళ తను చనిపోవడమే కాదు, తను బలవన్ మరణానికి పాల్పడమే కాదు, తన బిడ్డను కూడా చంపేసింది. వాళ్ళిద్దరూ బలవన్ మరణానికి పాల్పడ్డారు. అయితే ఈ ఘటనకు సంబంధించి ఆమె భర్త, విపంచిక భర్త ప్రస్తుతం ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. విపంచిక భర్త, విపంచిక మామ, విపంచిక ఆడబడుచు, సిస్టర్లాగా చెప్పడం జరుగుతోంది. వీళ్ళు ముగ్గురు తనని వేధించారు, కట్నం కోసం వేధించారు, ఇలా అనేక రకాల వేధింపులకు గురైందనేది ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి చర్చ జరుగుతోంది. ఈ నెల 8వ తారీఖున షార్జాలో బిడ్డను చంపి తను కూడా బలవన్ మరణానికి పాల్పడింది విపంచిక. ఫేస్బుక్లో 6 పేజీల నోట్ రాసి పోస్ట్ చేసింది విపంచిక. భర్తపై వరకట్నం, మామపై లైంగిక వేధింపుల ఆరోపణలు గుప్పించిన దాంట్లో 7 ఏళ్లుగా షార్జాలోని ఓ సంస్థలో క్లర్క్గా పనిచేస్తోంది విపంచిక. 2020 నవంబర్లో నితీష్తో వివాహమైంది విపంచికకు. దాంతోపాటు ఎంత దారుణంగా అంటే ఈ ఇబ్బందికర పరిస్థితులు మాట, మరి ముఖ్యంగా లైంగిక అంశానికి సంబంధించి మాట్లాడుకున్నప్పుడు సెల్ ఫోన్లో చూసి అలా చెయ్యాలి అంటూ భర్త చిత్రహింసలు పెట్టేవాడు, అటువంటి చిత్రవధలకు గురి చేసేవాడు అంటూ కూడా చెప్పుకొచ్చింది ఆ లెటర్లో. భర్త ముందే మామ లైంగికంగా వేధించాడంటూ కూడా ఆ లెటర్లో చెప్పుకొచ్చింది. అందంగా ఉందని గుండు గీయించింది ఆ భర్త కుటుంబం. ఆమె అందంగా ఉందంటూ కూడా గుండు గీయించిందట ఆ కుటుంబం. అంటే ఎంత టార్చర్ పెట్టుంటారు. కట్నం కోసం అత్తమామలు, ఆడపడుచు వేధింపులు. చివరికి ఏడాది పాపను చంపేసి తాను కూడా బలవన్ మరణానికి పాల్పడింది విపంచిక.